హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో గోధుమ పిండితో ఈవినింగ్ టీ టైమ్ స్నాక్లో ఒక మంచి స్నాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పైన క్రిస్పీగా లోపల స్టఫ్తో చాలా బాగుంటుంది. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే పర్ఫెక్ట్గా వస్తుందండి. సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా వేడి వేడిగా చేసి పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా చాలా ఈజీగా ఒక కప్పు గోధుమ పిండితో హెల్తీగా చేసుకోవచ్చండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఇంకా క్రిస్పీగా ఉండే గోధుమ పిండితో స్నాక్స్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. కొలతలు గిన్నె గ్లాసు దేంతో అయినా తీసుకోవచ్చండి. మంచిగా క్రిస్పీగా రావడానికి స్నాక్స్ అనేది 2 టేబుల్ స్పూన్ దాకా 2-2.5 టేబుల్ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చండి. బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని టేస్ట్ చాలా బాగా వస్తుందండి. వేసుకొని చేస్తే 1/2 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలండి. నువ్వుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తుందండి స్నాక్స్ అనేది. ఇప్పుడు ఇలా ఈ ఆయిల్ని మనం పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీరని ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి కొద్దిగా మనము పొడి పిండిని తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఇలా పక్కకు పెట్టుకోవాలని. దీన్ని ఏం చేయాలో నేను తర్వాత చూపిస్తానండి. ఈ స్నాక్స్ అయితే చాలా తొందరగా అవుతుందని నేనైతే చెప్పానండి. ఖచ్చితంగా 1/2 అవర్ పడుతుంది, దీనికి అరగంట అయితే పడుతుంది. ఇప్పుడు దీంట్లోంచి కొద్ది పిండిని ఒక గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. మిగతా పిండిలో కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. మీరు ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో కారమైనా వేసుకోవచ్చండి. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిరపకాయలను కాస్త డ్రై రోస్ట్ చేసి మిక్సీలో ఇట్లా బరకగా గ్రైండ్ చేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి. వాటర్ ఒకటేసారి కాకుండా కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండికి అయితే మనం గట్టిగా ఎలా పిండి కలుపుకుంటామో అదే విధంగా పిండిని కలుపుకోవాలండి. ఈ స్నాక్స్ అయితే చాలా చాలా బాగుంటుందండి. గోధుమ పిండితో చేస్తాం కాబట్టి చాలా మంచిగా ఉంటుందండి. క్రిస్పీగా కూడా వస్తుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసి ఇలా పిండి ముద్దకు ఆయిల్ అప్లై చేసుకొని మనం ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. పిండి కూడా బాగా నాని సాఫ్ట్గా వస్తుంది మనకు స్నాక్స్ అనేది. ఇప్పుడు మూత పెట్టేసి ఈ పిండిని మనం ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకుందాము. ఈలోపు దీంట్లో స్టఫ్ని రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలండి. ఇక్కడ మనము పొటాటో ఆలుతో చేస్తున్నాం కాబట్టి ఈ స్టఫ్లో మనము ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసుకోవడం వల్ల మంచిగా అరుగుదలకు అవుతుందండి, అరుగుదల అవడానికి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంగువ వేసుకోవడం వల్ల అరుగుదలకి చాలా మంచిదండి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయని మరీ ఎక్కువగా ఫ్రై చేసే అవసరం లేదండి. కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక పచ్చిమిరపకాయ పెద్దది ఉంది కాబట్టి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. వేసుకొని మంటను లో ఫ్లేమ్లోంచి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మసాలాలు యాడ్ చేసుకోవాలండి. మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి.
జీలకర్ర పొడి పావు టీ స్పూన్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ముందే మసాలాలు వేసుకుంటే మనము ఇలా ఆలు వేసుకున్న తర్వాత మసాలా బాగా కలుస్తుందండి. ముందే నేను ఇక్కడ ఆలుని ఉడికించి తీసుకున్నానండి. ఒక మీడియం సైజ్ ఆలును నేను బాగా ఉడికించి ఇలా బాగా తురుముకొని తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయ ప్లేస్లో మీరు ఎండు మిరపకాయలైనా వేసుకోవచ్చు, లేదంటే కారమైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న పిండిలో కొద్దిగా వాటర్ వేస్తూ స్లరీ రెడీ చేసుకోవాలండి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా వాటర్ వేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దను ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఈ స్నాక్స్ అనేది అంత బాగా వస్తుందండి. ఇప్పుడు చిన్న పిండి ముద్దలుగా తీసుకోవాలండి. ఒక పెద్ద లెమన్ సైజ్ ఎంత ఉంటుందో నిమ్మకాయ సైజు తీసుకొని ఇప్పుడు రౌండ్గా చేసుకొని చపాతీలా తాల్చుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా తాల్చుకోవాలండి. అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్నాక్స్ అయితే. సమోసాలు ఎలా ఉంటాయో అలా ఉంటుందండి. ఆ ఫ్లేవర్తో చిన్ని సమోసాలాగా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. గోధుమ పిండితో చేసుకుంటాం కాబట్టి ఇలా ఇంకా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇలా పొడి పిండి వేసుకుంటూ తాల్చుకోవాలండి. అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మరీ మందం కాకుండా మరీ పల్చగా కాకుండా చూడండి ఈ మందం ఉండాలండి. ఇప్పుడు ఇక్కడ చిన్న గ్లాసు గిన్నె ఏదన్నా తీసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలి రౌండ్గా. వీడియోలో చూపించిన విధంగా అన్నీ ఇదే విధంగా గ్లాస్ తీసుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఈ మందం ఉండాలండి. ఇక్కడ నేను అన్నీ కట్ చేసుకుంటున్నానండి. చూడండి ఇలా ఈ మందం ఉండాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న మిగతా పిండి మిగిలింది కదండి, ఆ పిండిలో మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ చపాతీలా తాల్చుకోవాలి. ఇదే విధంగా చేసుకుంటూ మిగిలిన పిండితో మళ్ళీ చపాతీలు చేసుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న ఈ చిన్న పూరీలాగా ఉన్నాయి కదండి, దీనిపైన ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఆలు స్టఫ్ని ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఇలా అప్లై చేసుకోవాలండి. మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇలా అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వైపు నుంచి ఫోల్డ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించే విధంగా మళ్ళీ ఇలా ఎడ్జెస్ని కలిపిన తర్వాత మరోవైపు ఇలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఇలా చిన్ని సమోసాలాగా ఇలా అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి. ఇలా ఆలు స్టఫ్ పెట్టుకొని 2 వైపుల నుంచి ఫోల్డ్ చేసుకుంటూ తీసుకోవాలి. నేను ఇక్కడ మరొకటి చూపిస్తాను చూడండి మీకు. ఇలా మనం ముందుగా రెడీ చేసుకున్న ఆలు స్టఫ్ని ఒక 1/2 టీ స్పూన్ దాకా పెట్టుకొని అన్ని వైపుల్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకొని మనము ఒక వైపు నుంచి లేపుతూ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి మరోవైపు నుంచి ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత లైట్గా ఇలా వన్ సైడ్ ఇలా ప్రెస్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా నేను అన్నీ రెడీ చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న స్లరీ ఉంది కదండి, ఆ స్లరీలో మనం ఇలా డిప్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే అలా ఫ్రై చేసుకుంటే మనకు ఆ ఆలు అనేది ఆయిల్లో విచ్చుకొని మంచి కలర్ రాకుండా కాలిపోయినట్టు అవుతుందండి. అందుకే ఇలా మనం స్లరీతో తయారు చేసుకుంటే క్రిస్పీగా ఉంటుందండి స్నాక్స్ అయితే. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత మంటను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి మంచి క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనము ఫోక్తో వేసుకుంటే మనకు పిండి ఎక్స్ట్రా మిగిలిన పిండి కిందికి వచ్చేస్తుందండి. ఇలా స్పూన్తో వేసుకోవాలి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఇలా పైన ఆయిల్ పోస్తుంటూ మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. 2 వైపులో కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అనేది అస్సలు ఉంచదండి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జాలి గరిటెలో తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్
ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తుందండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 by 1 ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. గోధుమ పిండితో చేసినా కానీ క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. సాయంత్రం పూట పిల్లలకు ఇలా చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టీ టైం స్నాక్ కూడా చాలా బాగుంటుందండి. గోధుమ పిండితో చేసుకునే స్నాక్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. టమాటో కెచప్తో తింటే రుచి చాలా బాగుంటుందండి. మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.